హాయ్ అండి. కేవలం ఒక కప్పు బెల్లము, ఒక కప్పు గోధుమ పిండితోటి ఈజీగా స్వీట్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. అంత సాఫ్ట్‌గా, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఒక కప్పు తురుముకున్న బెల్లాన్ని అయితే తీసుకున్నాను. ఒక కప్పుకి 2 కప్పుల వాటర్‌ని అయితే వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి. సో బెల్లం అయితే కరిగింది కదండి. ఎలాంటి పాకం కూడా మనకి అవసరం లేదండి. జస్ట్ బెల్లం అయితే కరిగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లోకి హాఫ్ కప్పు వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిని కూడా తీసుకోవచ్చండి. సో ఇలా కొంచెం వేడెక్కిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని అయితే వేసుకొని ఉండలు లేకుండా చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండండి. ఈ ప్రాసెస్ మొత్తము సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. సిమ్లోనే పెట్టుకొని చక్కగా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి బెల్లం వాటరు, దాన్నైతే ఇలా గరిటెతోటి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. కలపడం అయితే అస్సలు ఆపొద్దండి. వాటర్ వేసిన తర్వాత ఇలా కలుపుకోండి. తొందరగా ఇది గట్టి పడిపోతుందండి. సో వాటర్ మొత్తము అయ్యేంత వరకు వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. ఇలా వాటర్ మొత్తము అయిపోయిన తర్వాత నేనైతే కొద్దిగా నెయ్యినైతే వేసుకున్నానండి. నెయ్యినైతే వేసుకొని నేను ఒక 5 నిమిషాల పాటు కలుపుకున్నాను. సో నెయ్యి మొత్తము పీల్చుకొని ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు వేగించుకోండి. ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ముందుగా మనము నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్ ఉంది కదండి, ఆ బౌల్లోకి మిశ్రమాన్ని అంతా వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కనైతే పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని తీసుకోండి. ఇది మనం నెయ్యినైతే అప్లై చేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుందండి. దాని తర్వాత మీకు నచ్చిన షేప్లోని చక్కగా ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి. ఈ స్వీట్ ప్రిపేర్ చేయడం అయితే చాలా ఈజీ అండి. చాలా తక్కువ ఐటమ్స్ తోటి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.